డైలీ టేస్ట్ ది డైలీ. ఉంటే ఎంత పోతే ఎంత కవిత చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నిజంగానే పార్టీని ఉద్దేశించి మాట్లాడారా లేక ఇంకేదైనా మతలబుందా అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి. నెక్స్ట్ ఏం జరగబోతుందంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఇంతకీ కవిత వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? నాన్న అంటే ప్రేమ. దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిందంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. ఏం పార్టీ ఉంటేంది పోతే. బావా అంటే కోపం. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించినాం. కజిన్ అంటే ద్వేషం. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి అన్నతో ఎడమొహం, కుటుంబంలో చిచ్చు. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే, ఏం పార్టీ ఉంటేంది పోతే. కేసీఆర్ మీదే సిబిఐ ఎంక్వైరీ పడ్డాక పార్టీ పోతే ఎంత ఉంటే ఎంత అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలివి. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రశేఖరరావు కుమార్తె నుంచి ఇలాంటి కమెంట్స్ రావడం ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది. కొంతకాలంగా పార్టీలో తన స్థానంపై కేసీఆర్ ను కొందరు రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తున్నారంటూ చెప్పుకొచ్చిన కవిత ఇప్పుడు మరో బాంబు పేల్చారు. నేరుగా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను ప్రస్తావిస్తూ సంచలన కమెంట్స్ చేశారామె. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి ఆ ఇద్దరే కారణమంటూ మండిపడ్డారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ వేసే వరకు తీసుకొచ్చారంటే ఇక పార్టీ పోతే ఎంత ఉంటే ఎంత అంటూ మాట్లాడారు కల్వకుంట్ల కవిత. కవిత ఈ వ్యాఖ్యల్ని పార్టీని ఉద్దేశించి చేశారా లేక తాను పార్టీలో ఇకపై కొనసాగేది లేదని హింట్ ఇచ్చారా అంటూ బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నప్పుడు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కమిషన్ నియమించినప్పుడు కూడా ఇంతగా ఫైర్ అవ్వలేదు. ఆఖరికి రిపోర్ట్ వచ్చాక కూడా మాట్లాడలేదు. అలాంటిది కేసీఆర్ పై సిబిఐ విచారణ కోరగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు కవిత. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. తండ్రిపై సిబిఐ విచారణకు ఆదేశించారని కవిత ఇలా మాట్లాడారా లేక తనపైన ఇలాంటి కుట్రలే చేశారని చెప్పాలనుకున్నారా? కవిత వ్యాఖ్యలను చూస్తుంటే పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్టు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలే సిబిఐ ఎంక్వైరీతో డిఫెన్స్ లో పడిన బీఆర్ఎస్ ను కవిత వ్యాఖ్యలు మరింత డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఇంతకాలం కవిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దని అధిష్టానం నుంచి బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలుండేవి. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలతో చర్య తీసుకోక తప్పదనే పరిస్థితి వచ్చిందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కవిత వ్యాఖ్యల సంగతి అటుంచితే బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా డైలమాలో పడింది. క్యాడర్ కు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తనపై చర్యల కోసమే కవిత ఇదంతా చేస్తున్నారా, సస్పెండ్ చేయమని ఇండైరెక్ట్ గా చెబుతున్నారా అని కూడా చర్చించుకుంటున్నారు క్యాడర్. ఎవరూ స్పందించొద్దన్న హైకమాండ్ ఆదేశాలతో ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉంటున్నారు. ఇంతకీ కవిత పార్టీలో కొనసాగుతారా లేక బయటకు వెళ్లి కొత్త పార్టీ పెడతారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. అయితే కవిత తాజా వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.